ఎన్నో హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన మార్తాండ్ కె వెంకటేష్ గారు ఒక సినిమాని రిలీజ్ కి ముందే డిజాస్టర్ అవుతుందని డైరెక్టర్ తో ఎడిటింగ్ చేసే సమయంలోనే చెప్పేశారంట. ఆ సినిమాయే జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఆంధ్రావాలా. ఏ సినిమాకైనా ఎడిటరే ఎప్పుడు మొదటి ఆడియన్ కాబట్టి ఎడిటర్ జడ్జిమెంట్ లో డోకా ఉండదని చాలా మంది డైరెక్టర్ల నమ్మకం. వారిలో మన పూరి జగన్నాథ్ కూడా ఒకరు. ఆంధ్రావాలా సినిమాలో ముందుగా క్రూషియల్ సీన్స్ అన్ని ఒక 30 to 40% షూట్ చేశాక పూరి గారికి ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుందని డౌట్ వచ్చి ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఒక్కసారి ఈ ఫూటేజ్ అంతా చూసి సీన్ బై సీన్ రఫ్ కట్ చేసి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని చెప్పారు. 2 రోజుల తర్వాత ఎడిటర్ ఆఫీస్ కి వెళ్ళిన పూరి గారికి, ఐఎమ్ వెరీ సారీ సార్, మీరెన్ని చేసినా మీ సినిమా బతకడం కష్టమని వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ పరిస్థితి చెప్పినట్టు చెప్పి ఈ సినిమా డిజాస్టర్ అవబోతుందని బాంబు పేల్చారు మార్తాండ్ వెంకటేష్ గారు. అదేంటి సార్ అంత మాట అనేసారు, ఒకసారి మళ్ళీ ఏమైనా రీఎడిట్ చేస్తారా, ఆర్ఎల్స్ ఇంకేమైనా ఫుటేజ్ తెమ్మంటారా, పోనీ కామెడీ డోస్ బాగా పెంచేస్తే ఏమైనా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని ఇలా పూరి గారు యక్ష ప్రశ్నలు వేసేసరికి మార్తాండ్ కె వెంకటేష్ గారు ఒక్కటే మాట అన్నారు, అస్సలు ఎన్టీఆర్ గారిని ఫాదర్ అండ్ సన్ గా డ్యూయల్ క్యారెక్టర్ లో చూపించడమే పెద్ద మిస్టేక్ సార్. దానికి తోడు ఆ ఫాదర్ గెటప్ చాలా ఎటకారంగా ఉంది. పైగా హీరోయిన్ ఏమో మిస్ ఇండియా అంటున్నారు, మళ్ళీ బస్తీలో కుర్రోడితో గొడవలు, ఏంటో ఇదంతా చాలా నాన్సింగ్ గా అనిపిస్తుంది సార్. ఫ్రాంక్లీ సేయింగ్, ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాత్రం కనెక్ట్ అవ్వలేకపోయాను. ఎలాగో కోర్ ప్లాట్ ని ఏం మార్చలేరు కాబట్టి సాంగ్స్ కామెడీలో ఏమైనా మార్పులు చేస్తే చేసుకోండి, బట్ ఫైనల్ రిజల్ట్ మాత్రం మాక్సిమం ఇదే అని చెప్పారంట మావా. డియర్ మామాస్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మావా.